మహిళల రక్షణకు సంబంధించి భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. వివాహ బంధంతో సంబంధం లేకుండా పెళ్లి తరహాలోని సాగి సహజీవనంలో ఉండే మహిళలపై జరిగే వేధింపులకు కూడా ఐపీసీ సెక్షన్ 498A వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ నగ్మి కాపం, కోటేశ్వరరావు సింగిల్తో కూడిన దిల్సబ్బ ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. సహజీవనంలో ఉన్న మహిళలు తమ భాగస్వామి లేదా అతని బంధువుల నుంచి శారీరక, మానసిక వేధింపులకు గురైతే వారు నేరుగా సెక్షన్ 498A కింద క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చని తెలియజేశారు. అయితే ఈ చట్టం వర్తించాలంటే ఆ సహజీవనం కేవలం తాత్కాలికమైనది కాకుండా పెళ్లి లాంటి స్వభావం కలిగి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. పెళ్లైన మహిళలకు మాత్రమే ఈ రక్షణ కల్పించి పెళ్లి తరహా బంధంలో ఉన్న మహిళలను మినహాయిస్తే అది రాజ్యాంగంలోని సమానత్వం ఉల్లంఘన అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.